ఎన్టీఆర్‌ని 'దేవర' తర్వాత అసలు టచ్ చేసే దమ్ము ఎవడికి లేదు. హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు శుభలేఖ సుధాకర్. ప్రముఖ సీనియర్ యాక్టర్ శుభలేఖ సుధాకర్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ వయసులో ఇంత మెచ్యూర్డ్ యాక్టింగ్ అసలు చెప్పలేమని ఎన్నో సినిమాల్లో ఆయనతో కలిసి నటించారు. ఆయన నటిస్తూ ఉంటే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అంత ముచ్చటగా నటిస్తారు. ఎందుకంటే ఒక పాత్ర గురించి ఆయన వినే విధానం, దాన్ని ప్రెజెంట్ చేసే విధానం నిజంగా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మరి స్క్రిప్ట్ చేతిలో పెట్టినప్పుడు చాలా సరదాగా ఏదో సిన్సియర్‌గా చదివేసినట్టుగా అనిపిస్తారు. ఆ తర్వాత పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ నిజంగా ఆయనే రాసుకున్నారా అన్నంతగా గొప్పగా నటిస్తారు. సో 'దేవర' సినిమాకి సంబంధించి ఒక సీనియర్ క్యారెక్టర్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నిజంగానే ఒళ్ళు గూస్ బంప్స్ అయితే వస్తాయి. తప్పు చేసిన వాడు వెన్నులు వణికిపుచ్చిందే రేంజ్‌లో అయితే ఆయన సింహంలా గర్జిస్తారని. ఆ డైలాగ్స్, ఆ సౌండ్స్ నిజంగా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. కాబట్టి నా లైఫ్‌లో మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన 'దేవర' సినిమా ఒక మైల్ స్టోన్ అవుతుంది అంటూ చెప్తున్నారు సుధాకర్. మరి శుభలేఖ సుధాకర్‌కి సంబంధించి మరి చెప్పిన ఈ విషయాలు 'దేవర' గురించి ఎంతో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. సో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మరి ఆయన కూడా ప్రముఖ పాత్ర పోషించినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం తారక్‌కి సంబంధించిన ఈ విషయం చూసి అభిమానులు చాలా పొంగిపోతున్నారు. 'దేవర' సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోంది. అంతేకాకుండా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక హీరోకి సంబంధించిన విషయం అని కాకుండా చాలా విషయాల్లో సైతం వెనకబడిపోయినట్టుగా కనిపిస్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఆయన సినిమాల్లో మాత్రం ఇరగదీస్తారని చెప్తున్నారు మన శుభలేఖ సుధాకర్.